ప్రియులారా, ఈరోజు 13వ తారీఖు జనవరి 2024. మానవుల పట్ల సర్వోన్నతుని యొక్క సంకల్పం ఏదో నాకు తెలిసింది, నేను గ్రహించింది, నేను విన్నది, నేను చూసింది, నేను నడిచేది, నా గురి, నా లక్ష్యము, నా ప్రణాళిక మీకు తెలియజేయాలనుకుంటాను. నా పేరు డాక్టర్ ముత్యాల నాయుడు. నేను 2 నర్సులతో 2 కాంపౌండర్లతో ఆసుపత్రి వదిలేసి 1977లో సాక్షాత్ ఇండియా బోర్డులో తిరిగాను. ఇంతవరకు నేర్చుకుంటున్నాను. నేను పరిపూర్ణుడు కాను, పరిపూర్ణుడు సాగిపోతున్నాను. నాకు తెలిసింది అల్పము, తెలుసుకోవాల్సింది అనంతము. అర్థమైంది ఆయన. నేను అమర్ బైబిల్ రీసెర్చ్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ని, ఫౌండర్ని. మా యూనివర్సిటీకి అమెరికా నుంచి అఫిలియేషన్ వచ్చింది. అయితే నా వయసు 83 సంవత్సరాలు. నమ్మకమైన వారికి, యోగ్యులైన వారికి నాకు తెలిసిన ఈ యొక్క వాక్య జ్ఞానాన్ని ఇచ్చి మా యూనివర్సిటీ తరపు నుంచి డాక్టరేట్లు ఇవ్వాలంది, కొంతమంది సర్టిఫికేట్లు ఇవ్వాలంది, బీడీఏని ఇవ్వాలంది. నాకు అది 2010లో అమెరికా నుంచి వచ్చింది. కాబట్టి నా గురించి ప్రార్థన చేయండి. నా ఆశ ఏమిటంటే నాకు వెడల్పోరు సమయం దగ్గర అయిపోయింది. కాబట్టి నేను నమ్మకమైన వారికి, యోగ్యులైన వారికి నాకున్న దాన్ని ఇవ్వాలని, అనేకులకు సర్టిఫికెట్లు కానీ, డిగ్రీలు కానీ, డాక్టరేట్ కానీ ఇవ్వాలని. ఏ ప్రతిఫలాపేక్ష, యథార్థం చెప్తున్నా, ఏ ప్రతిఫల అపేక్ష లేకుండా ఉన్నాను. నాకెందుకయ్యా, నాకు ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ అన్నిటికీ లెక్క చెప్పరు కదా. కాబట్టి నా గురించి మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఏదైనా ఈ మెసేజ్ విని నాకు ఫోన్ చేయండి. నేను 21 గ్రంథాలు రాశాను, ప్రపంచ భవిష్యత్తు రాశాను. క్రైస్తవ్యంలోను, ఇస్లాంలోను, జోదాయంలోను, ఈ 3 మతాల యొక్క సారాంశాన్ని రాసి ప్రపంచ భవిష్యత్తు రాశాను గ్రంథం. ఇప్పుడు మీకు మానవుల పట్ల సర్వోన్నత సంకల్పం చెప్తాను. చదవండి అమ్మ, చదవమ్మ. నేను చెప్పేది లేఖనానుసారం లేదు, మీరు చూసుకోండి. ఆదికాండము 1:27. ఆదికాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూసారా, మన అంటే సాధారణంగా తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలు కాదు. దేవుని దగ్గర ఉన్నవారు ఆయన దూతలు ఉన్నారు. ఎవరున్నారు? దూతలతో మాట్లాడతారు. మన స్వరూపందు మన పోలిక చొప్పున నరులు అంటే నరులేది ఏ స్వరూపము? దేవుని యొక్క స్వరూపం ఉండేవారు. ఆ స్వరూపం మనం పొందాలి. అది లేఖనానుసారం చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. 1 యోహాను పత్రిక 3:2. 1 యోహాను పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందిమని ఎరుగుదుము. అంటే మన సృష్టికర్త ఏ విధంగా ఉండడో మనం కూడా ఆయన పోలిక ధరిస్తామట. అర్థమైందని ఆయన పంది పిల్లలు పంది అవ్వాలా, కుక్క పిల్లలు కుక్క అవ్వాలా, ఆ పోలికే కదా. ఏ జంతువుకి ఏ విత్తనాన్ని అలాగా మనం ఏ విత్తనం ద్వారా, సర్వోన్నత విత్తనం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన వెలుగు ద్వారా, ఆయన అగ్ని ద్వారా తిరిగి జన్మించాం. కాబట్టి మనం కుమారులు అయ్యాం. కాబట్టి మనం ఆయన యొక్క పోలిక ధరించాలని లేఖనం చెప్తుంది. ఓకే, 2 కొరింథీ 3:17-18 చదవమ్మా. 2 కొరింథీ 3:17-18. ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. చూడండి, మనం ఏ కులానికి, ఏ సంఘానికి, దేనికి వద్దు, మన స్వతంత్రమే. దేనికి చెందిన పలానా కులము, పలానా సంఘము, పలానా డినామినేషన్ అని చెప్పి మనకు ముసుకున్నట్టే. మనమందరమును ముసుగులేని ముఖముతో, ఇవేవి ముసుగు అనమాట, ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే మనం అద్దం అంటే మనం చూసేది ఎలా ఉండాలి? ప్రభు కనపడాలి. మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు. మహిమ నుండి ఎక్కడికి వెళ్ళాలి? అధిక మహిమము. విశ్వాసం నుంచి విశ్వాసము, జీవములోంచి సమృద్ధీవము, సత్యములోంచి సర్వసత్యము. అర్థమైందా? పెరగాల. పరిశుద్ధుడు పరిపూర్ణుడు సాగిపోవాలా. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే ఏ పోలిక? ఆయన పోలికగా మార్చబడాలని. అర్థమైందా? ఆడపిల్ల పుట్టింది అనుకో, తల్లిలా కావాలా, కొడుకు పుడితే ఎలా కావాలి? తండ్రిలా కావాలా. అర్థమైందా? జైసే పిత వైసే బేట, జైసే అమ్మ వైసే బేటి. అర్థమైందా? జైసే గురు వైసే శిష్య,
జయించి పితాజీ అయినా అలాగే అర్థమైంది. ఓకే, పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు ఫిలిప్పీ 3:21 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. క్లియర్గా చదవమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. మనమట ఆయన యొక్క శరీరం, మన సృష్టికర్త యొక్క శరీరం సమరూపముగా మారాలంటే ఒక్కసారి ఆలోచించుకోండి. పరిశుద్ధులు పరిపూర్ణులకు సాగిపోవాలి. ఏమని మనం ఏమని పరిశుద్ధులు పరిపూర్ణంగా అంటాడు బైబిల్లో. మత్తయి సువార్త 5:48 చదవకలేదమ్మా. మత్తయి సువార్త 5:48 ఉంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మేము కూడా పరిపూర్ణ. మనం ఏమాలి? పరిపూర్ణ అవ్వాలన్నమాట. అర్థమైందా? మీ అంటే నేను నా యాసటి పరిపూర్ణుడిగా పాతి పెట్టబడాలి, ఎదగాలి, నీతివంతుడిగా నిద్రించాలి, పరిపూర్ణుడిగా పాతి పెట్టాలి, పరిశుద్ధుడిగా లేగాలి, నిత్యమైతే ఉండాలి. అది నా ఊరి. అర్థమైందా? పర్వతానికి స్తోత్రం. ఇప్పుడు దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క గురి, దావీదు యొక్క లక్ష్యం ఏంటో చూడండి. మనిషికి భక్తి అంటే భక్తి కాదు, మనకు గురి, ఒక లక్ష్యము, ఒక ప్రణాళిక ఉండాలి కదా. దేని గురించి బయలుదేరాం? ఎందుకు? ఉదాహరణకి మనసభకి వివాహం అవుతుంది. పెళ్లి చేసినప్పుడు అడిగాను, రేపు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారా అని అడిగాను. ఇదేంటండి మా అమ్మ అన్నారు ఉంటుంది, వంట చేసుకోదు కన్నాడు. నిజమే, మరి ఎవరు పెడతారండి? మా అమ్మ అయిపోయిన తర్వాత ఆడిది రేట్ అది. ఇంకోటిని అడిగితే ఇంకోటి అన్నాడు, ఇదేంటండి పెళ్లి మగవారు కదండి, కోరికలు ఉంటాయి కదండి అన్నాడు. ఆడిది రేటే, ఆడి దృష్టి ఆడిది. ఇంకోటి ఇదేమిటండి, మా నాన్న పెళ్లి చేసుకున్నప్పుడే నేను పుట్టాను, నేను పెళ్లి చేసుకుంటే నా వంశం ఉంటుంది, నా వంశం కొరకు. ఏది రైటు? 3 రైట్లు, కానీ వంశం కొరకు. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నా వంశం నిలబడాలా, నా సంతానం కొరకు, నా తర్వాత. అందుకు అలాగనే నిజంలా ఉంటుంది, కానీ మెయిన్ ఒకటే ఉంటుంది. ఓకే, చదువమ్మా. కీర్తనలో 17వ అధ్యాయము 15వ వచనం. కీర్తనలు 17వ అధ్యాయం 15వ కట్టి చదువమ్మా. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీతి గలవాడనై, నీతి ఉండాలి. నేను మేల్కొనినప్పుడు, నేను మేల్కోవడం అంటే సమాధి అయిపోతుంది కదా. మేల్కొనినప్పుడు అంటే సమాధి అయిపోయిన తర్వాత నీ స్వరూప దర్శనముతో, ఏ స్వరూపము? ఆయన యొక్క స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. అది అబ్బా, పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వరూపంతో దర్శించాలా. అర్థమైందా? సర్వోన్నతుని తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అగ్ని కనుక మనం కూడా అగ్ని ద్వారా పుట్టాలా. ఆయన వెలుగు కనుక మనం కూడా వెలుగు పొరకు పుట్టాలా. ఆయన నిత్యం జీవించాడు కనుక ఆ నిత్య జీవంతో మనం కూడా తిరిగి జన్మించాలి. అంతే కదా. ఓకే, ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు యోబు ఏం చెప్తాను చూడండి. రోజు యోబు 19వ అధ్యాయం 25 నుండి 27 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు. రక్షకుడు అంటే వేరు, విమోచకుడు అంటే ఏంటి? సమాధి నుంచి లేపేవాడు విమోచకుడు, పాపాలు క్షమించేవాడు రక్షకుడు. విమోచకుడు అంటే చనిపోయిన తర్వాత నా విమోచకుడు సజీవుడు అంటే ప్రాణంతో ఉన్నాడు, జీవంతో ఉన్నాడు, సజీవుడు అనియు. తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు. మనం అక్కడికి వెళ్ళడం కాదు, ఆయన అవుతాడు భూమి మీద. ఎవరు? నేను ఎరుగుదును. నేను ఎరుగుదు అంటాడు. అంటే రుచి చూసి తెలుసుకున్నాడు. యథార్థం చెప్తున్నా ఆయన. మీరు పిల్లలు, మనవలు, మనవరాలు ఉన్నారు. నేను అబద్ధం చెప్పను. నేను నన్ను తల్లి గర్భలో రూపించబడి రుచి చూసి తెలుసుకున్నాను. యథార్థం చెప్తున్నా, రుచి చూసి తెలుసుకున్నాను. నేను నా తండ్రిని ఎరుగుదును. నా సృష్టికర్త నన్ను తల్లి గర్భలో రూపి పలుమార్లు ప్రమాదం నుంచి కాపాడిన వాడిని ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, అంటే సమాధి అయిపోయిన తర్వాత, చీకిపోదా సమాధి అయిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. మళ్ళీ లేచి ఇంకో శరీరం ఉందట. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? శరీరంతో నా దేవుని చూచేదను. నా మట్టుకు నేనే చూచెదను. నా మట్టుకు నేనే, ఆయన నా మట్టుకు నేనే చూస్తాను. ఆయన మట్టుకు నీ మట్టుకు నీవు. మరి ఎవరిని కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూచెదను. బాబా, పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. నేను యథార్థం చెప్తున్నాను. నా గురి, నా లక్ష్యము, నా జీవిత ప్రణాళిక, నా హృదయవంచ అంతా కూడా అలాగ లెగాల. నా తండ్రిలాగా నేను కూడా పరిపూర్ణ అవ్వాలా. నా తండ్రిలాగా నేను కూడా ఆ రూపం దాల్చాలంటే ఇక్కడే సిద్ధపడాలి. ఇక్కడే నేను, అది నా ఆశ. మీకు పెద్దవాడిని కదా, మీకు సలహా చెప్తున్నాను. ఇప్పుడు అందులో అది ఎలాగొస్తుందట? శరీరం ఎలాగొస్తుంది? 33 ఎవరు చదువమ్మా. ప్రసంగి 9:10.
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఏ పని ఆయన పని ఆ పరలోకమందు తండ్రి చేతికి నీ చేతికి వచ్చే ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. అంతే. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. కాబట్టి ఆ రోజు మరణం అవ్వకముందే సమాధి అవ్వకముందే నీ చేతికి ఏ పని అంటే తండ్రి యొక్క పని ఏం చేయాలి, శక్తికి లోపల లేకుండా అది నిర్దోషమైన చేస్తుంది. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిర్దోషమైన కీర్తనలు 24 వచనంతో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. చాలా పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. అదే కీర్తనలు 15వ అధ్యాయం 1 నుంచి 3 చదువమ్మా. 15 కీర్తనలు 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆ పర్వతం మీద ఉండాలి కదా, ఏ పర్వతం కదా, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి, ఎవరి దృష్టిలో? ఆయన దృష్టిలో, ఆ తండ్రి దృష్టిలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. ఏ నీతి? మన నీతి కాదు, ఆయన నీతి. నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా నిజమంటే సత్యాన్ని మాట్లాడు. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అలాంటి వాడు కావాలట. 2 కొరింథీ 4:15. అలాంటి స్థితి రావాలంటే ఈ స్థితి రావాలా? ఏ స్థితి? 2 కొరింథీ 4:16 నుంచి 18 చదువు. 2 కొరింథీ 4వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు, 18 వచనాలు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే కంటికి చేరమే. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే అంత లోన పురుషుడు ఉన్నాడు, బయట పురుషుడు. ఈయన ముసలైపోతాడు, లోన ఏం చేస్తాడు? దినదిన. మేము దృశ్యమైన వాటిని చూడక, నిజమైన భక్తి ఏం చేయాలా? కంటికి కనపడేదాన్ని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యం కంటికి కనపడి నిదాన్ని చూడడం అంటే ఎటు చూడాలా? మనం పొందబో మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు, నిందలు, బాధలు, నష్టాలు, కష్టాలు అనదగినవే కావు. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, ఈ కంటికి కనపడేది అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మరి ఏం చూడాలి? నిత్యమైన వాటిని. మన దృష్టి పైన ఉన్న వాటి మీద తప్ప భూ సంబంధమైన వాటి మనసు పెట్టకుడే. అది బైబిల్ యొక్క సిద్ధాంతం. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు 4:4 చదవమ్మా. యాకోబు 4:4. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా. వ్యభిచారం అంటే ఏంటి? లోకాన్ని ప్రేమించడం వ్యభిచారం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. అరే, ఈ లోకంతో స్నేహం చేస్తే ఎవరితో వేరే చోట? పరలోకమందు తండ్రితో అంత విరోధం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, ఈ లోక సంబంధులతో లోకంతో ఎవడైతే స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? సామాన్యం అటుపోయి పరమును చేరుట, సామాన్యం అటుపోయి. అబ్బబ్బ బాబు, నేనేదో చెప్పిస్తాను, వెళ్ళిపోవద్దు. నా బాధలు ఏర్పడుతున్నాను. ఎలాగ వెళ్ళడమా, ఎలా పరిపూర్ణ అవడమా, ఎలా నిజం. నా బాధ నేను మీకంటే నాకు ఎక్కువ తీర్పడదు. ఒకటి చెప్పండి, ఎందుకు? ఎదుటి వారికి బోధించున్నా నీకు బోధించుకున్నావా? ఎదుటి వారికి చెప్పి నీకు నమ్మవా? ఎదుటి వారిని నడిపించే నీకు నువ్వు నడవని నాకు ఎక్కువ జడ్జిమెంట్ ఉంటుందిరా బాబు. బోధకులని మీరు ఎటువైనా తీర్పు ఉంటుందని నా భయం నాకు ఉందిరా బాబు. ఆయన ఏమంటాడు? నేను వారిని పంపలేదు, వారితో మాట్లాడలేదు, వారికి అధికారం లేదు. ఒకరి ఏమి లేకుండా బోధించు, నాకు చెప్పదు. శిక్ష సామాన్యము కాదు. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17-18. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, అంటే లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. దేవుని అంచేత ఏం చేయాలా? దేవుని చిత్తం నీ పట్ల ఏంటి? నీ పిలుపు ఏంటి? బంగారు పాత్రవా, ఎండి పాత్రవా, కర్ర పాత్రవా, వంటి పాత్ర, ఏదో పాత్ర ఉండాలి కదా. దేవుని యొక్క చిత్తం నీ పట్ల తెలుసుకొని అప్పుడు దగ్గర పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బాబు, దయించి
పెద్ద వయసు ఉంది, మీరు ఫోన్ చేసి అలా సలహా ఇవ్వండి, లేకపోతే నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అప్పుడప్పుడు నా నెంబరు 9247866811. మరొకసారి 9247866811. తర్వాత మీరు నెట్లో నన్ను చూడాలంటే ప్రొఫెసర్ ఎఫ్రైమ్ PROF. EPHRAYIM మెసేజెస్ MESSAGE అని కొడితే నా మెసేజెస్ చాలా మాట్లాడాను, అవన్నీ కూడా వస్తుంది. మరొకసారి ప్రొఫెసర్ PROF. EPHRAYIM MESSAGE కొడితే వస్తుంది. నెట్ కూడా చూడండి, నా కొరకు ప్రార్థన చేయండి. నా వాసు ఇంకా నేను పరిపూర్ణ కాలేదు, పరిపూర్ణ అవ్వాలని నా తాపత్రయం పాటుపడుతున్నాను. అయితే ఆ వాక్కు నా హృదయంలో ఉండాలా, నా నోట్లో ఉండాలా, నా చేతిలో ఉండాలా. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. పరమందన తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించుగాక, మనోన్నతులు తెలిసి సత్యమునికి నింపజేయుగాక. యెహోవా నామములో హల్లెలూయా. షలోమ్. షలోమ్ అంటే మీకు శాంతి సమాధానం కలుగును కాక అని అర్థం. ఓకే. Stop.